హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బెస్ట్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా మీరు 10 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఒకటి కాదు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ అనేది ఏంటి అండ్ ఈ అన్లిమిటెడ్ ట్రిక్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా, అంతేకాకుండా రీసెంట్ గా మనకి క్రిప్టో ఎయిర్ టాప్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో అవి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి మీకు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు, కానీ బెనిఫిట్స్ అయితే హ్యూజ్ గా ఉంటాయి అనమాట. సో కాబట్టి మిస్ అవ్వద్దు. అండ్ ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ వచ్చేసి మనకి బ్రిటానియా 50/50 నుంచి అయితే రావడం జరిగింది. సో ఇదేంటి అంటే జస్ట్ ఒక లాట్ కోడ్ అనేది ఉంటుంది. ఈ లాట్ కోడ్ కూడా మీరు యాక్చువల్ గా ప్యాక్ అనేది పర్చేస్ చేయాల్సిన పని లేదు. సో ఇందులో ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్ ని మీరు ఫాలో అయిపోతే ఈజీగా మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే మీకు 10 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ అది చేసిన తర్వాత మళ్ళీ చిన్న ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంకో 10 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క మొబైల్ నెంబర్ పైన ఒక 4-5 టైమ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇంకో కొత్త మొబైల్ నెంబర్ తీసుకుని దాంట్లో కూడా ఒక 4-5 టైమ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఓపిక్ గా చేస్తే ఎంత ఎక్కువైనా ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆఫర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న ఆఫర్ లింక్ ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రిటానియా 50/50 చీఫ్ సెలెక్టర్ అని చెప్పి మీకు ఆఫర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ అయిన తర్వాత మీకు ఆబ్వియస్లీ ఇక్కడ మీకు యాక్చువల్ గా ఇక్కడ ఆఫర్ ఏంటి అంటే మీరు బ్రిటానియా 50/50 ప్యాక్ అనేది అంటే బిస్కెట్ ప్యాకెట్ అనేది పర్చేస్ చేసి మీరు అక్కడ ఒక లాట్ కోడ్ అయితే ఉంటుంది. సో ఆ లాట్ కోడ్ మీరు స్కాన్ చేయాలి. కానీ ఇక్కడ మీరు అటువంటివి ఏం చేయాల్సిన పని లేదు. నేను చెప్పే ట్రిక్ ని ఫాలో అయితే మీరు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు స్కాన్ 16 డిజిట్ కోడ్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లైక్ డిస్క్రిప్షన్ లో ఒక లాట్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లాట్ కోడ్ లో లాస్ట్ V5 ఏదైతే ఉందో సో దానికంటే ముందు ఒక 3 నెంబర్స్ అయితే మీరు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే V5 ఏదైతే ఉందో V5 కి ముందు ఉన్నటువంటి 3 నెంబర్స్ ని మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. సో అది ఏ విధంగా చేంజ్ చేయాలనేది లైక్ మీరు టెలిగ్రామ్ లోను ప్రొవైడ్ చేస్తాను. సో ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 30108526006117 V5 అని చెప్పి చూపిస్తుంది కదా. సో అక్కడ ఆ 617 ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను. సో ఆ 617 కి బదులు మీరు ఇంకా 3 డిజిట్స్ నెంబర్ అయితే ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ V5 కి ముందు ఉన్న 3 డిజిట్స్ ని మీరు ర్యాండమ్ గా ఏదో ఒకటి ఎంటర్ చేసుకుని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే స్కాన్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోండి. వేరొక మొబైల్లో ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ ఈ కోడ్ ని జస్ట్ టైప్ చేయండి. 301085255600 సమ్ ర్యాండమ్ 3 నెంబర్స్ అండ్ V5 టైప్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ మొబైల్ కెమెరాతో జస్ట్ క్లిక్ చేయమంటారు కదా, స్కాన్ చేయమంటారు కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేసుకుని ఫోటో తీసుకుని సబ్మిట్ చేస్తే మీకు మాక్సిమం కోడ్ అనేది స్కాన్ అయిపోతుంది. ఒకవేళ అది ఆల్రెడీ ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు ఏదైతే 3 డిజిట్స్ చేంజ్ చేశారో సో అది మళ్ళీ ఇంకొకసారి చేంజ్ చేయండి. ఇంకొకసారి చేంజ్ చేస్తే అది కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు స్కాన్ చేయాలన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ బటన్ క్లిక్ చేసుకొని నేను ఏదైతే కోడ్ ఇచ్చానో ఆ కోడ్ లో నేను ఏదైతే 3 డిజిట్స్ అనేది చేంజ్ చేయమన్నానో అంటే V5 కి ముందు ఉన్నటువంటి 3 డిజిట్స్ ని మీరు చేంజ్ చేసుకొని అది మీరు నోట్ ప్యాడ్ లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పేజ్ ఓపెన్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ తీసుకొని దాంట్లో మీరు ఆ నెంబర్ ని టైప్ చేసో సో మీరైతే వేరే మొబైల్లో టైప్ చేసుకొని దాన్ని ఈ మొదటి ఫోన్ తో స్కాన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా స్కాన్ చేస్తే కోడింగ్ అనేది స్కానింగ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ట్రై యువర్ బిస్కెట్ అని చెప్పి బైట్ యువర్ బిస్కెట్ ఇంటూ యువర్ డిజైర్డ్ షేప్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. మోస్ట్లీ ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి యూజ్ మ్యాజిక్ ఎరేజర్ ఫస్ట్ లో ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎరేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎరేజర్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ర్యాండమ్ గా ఏదో ఒక మీ సిగ్నేచర్ అనో లేదంటే ఒక షేప్ అనేది తీయండి. ర్యాండమ్ గా ఒక షేప్ తీసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్మిట్ యువర్ షేప్ క్లిక్ చేయాలంటే. సో సబ్మిట్ యువర్ షేప్ క్లిక్ చేస్తే కనుక మీకు కంపేరింగ్ షేప్స్ అని వస్తుంది. సో షేప్స్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఒక 10 రూపీస్ అమెజాన్ వోచర్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. అది మీరు రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ రీడీమ్డ్ ఆప్షన్ లోకి వెళ్తే కనుక వోచర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీద అవ్వలేదు
మళ్ళీ డ్రా చేయమంది అనుకోండి. సో అప్పుడు ఇంకోసారి ట్రై చేయండి. డ్రా అవ్వకపోతే కనుక ఆల్రెడీ డ్రా అయిపోయినట్టే, మీకు అక్కడ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో పాయింట్స్ యాడ్ అయిన తర్వాత రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ అన్క్లెయిమ్డ్ పక్కన రీడీమ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ 10 రూపీస్ అమెజాన్ వౌచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా అమెజాన్ పే ఓపెన్ చేస్తారు. అమెజాన్ పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అండ్ వౌచర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుని మీరు ఏదైతే ఎర్న్ చేసుకున్న 10 రూపీస్ గిఫ్ట్ కార్డ్ ఉందో సో అది మీరు అక్కడ పేస్ట్ చేసుకుని యాడ్ గిఫ్ట్ కార్డ్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు 10 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు వన్ టైం అయితే చేయొచ్చు. ఇందులో ఉన్నటువంటి అన్లిమిటెడ్ ట్రిక్ విషయానికి వస్తే కనుక సో ఈ విధంగా ఫస్ట్ టైం మీరు ఎర్న్ చేసుకుంటారు కదా, ఎర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాప్ డేటాని అయితే క్లియర్ చేయండి. లైక్ మోస్ట్లీ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే క్రోమ్ లాంటి బ్రౌజర్స్ కాకుండా మీరు ఏదైనా ఒక బ్రేవ్ బ్రౌజర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ నుంచే సో అది యూజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత మీరు బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని యాప్ డేటాని మళ్ళీ క్లియర్ చేయండి, ఆల్రెడీ చేశారు కాబట్టి. సో క్లియర్ చేసుకున్న తర్వాత ఎయిర్ప్లేన్ మోడ్ అనేది ఆన్ ఆఫ్ చేయండి. ఒక 4-5 సార్లు అయితే ఆన్ ఆఫ్ చేయండి. సో ఆన్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెట్ ఆన్ చేసుకొని సేమ్ మొబైల్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఈసారి మళ్ళీ స్కాన్ చేయమంటది. స్కాన్ చేసేటప్పుడు లాస్ట్ టైం యూజ్ చేసిన 3 డిజిట్స్ ఏదైతే ఉందో అది కొంచెం అటు ఇటు చేంజ్ చేయండి. లైక్ 674 యూజ్ చేశారు అనుకోండి, ఈసారి ఒక నెంబర్ చేంజ్ చేయండి, 675 అంటే 676. సో ఈ రేంజ్ లో కొద్దిగా చేంజ్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా స్కాన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ మళ్ళీ మీరు వాటిని ఏదైతే షేప్ ఉందో షేప్ తీసేసుకొని ఒక పాయింట్స్ వస్తే మళ్ళీ 10 రూపీస్ అమెజాన్ వౌచర్ అనేది వస్తుంది. సో దాన్ని మళ్ళీ సేమ్ అమెజాన్ పే బ్యాలెన్స్ లోకే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2-3 టైమ్స్ మాక్సిమం ఒక 4-5 టైమ్స్ అయితే ఒక మొబైల్ నెంబర్ తో చేయొచ్చు. సో చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాప్ డేటా రీసెట్ చేసుకొని లైక్ ఈసారి కొత్త నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన నెంబర్ కాకుండా ఈసారి కొత్త నెంబర్తో రిజిస్టర్ అయ్యి దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒప్పుకున్నంత వరకు 10 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ లూట్ ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు పక్కాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.